ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. ఈ ఆదివారం రోజున ఉదయాన్నే లేచి ఆరాధనకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారా? ఈ రోజున ఒక అద్భుతమైన వాగ్దానం ద్వారా ప్రభువును దర్శించి ఆశీర్వదించి నడిపించాలని ఆశపడుతున్నారు. తెస్సలోనికైలకి అపోజిన పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగినట్టే దేవుని చిత్తము. హల్లెలూయా. నిజంగా మీ పట్ల దేవుని చిత్తం ఏమిటయా అంటే ఈ ఘటం, ఈ శరీరం అనేటటువంటి ఈ ఘటమును పరిశుద్ధత విషయమై ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. ఇదొక మట్టి పాత్ర. నీ దేహము, నా శరీరము మట్టితో చేయబడినటువంటి ఒక మట్టి కుండ, ఎప్పుడు పగిలిపోద్దో తెలియనటువంటి ఒక మట్టి పాత్ర. ఈ మట్టి పాత్రను పాపము అంటకుండా, అపవిత్రత అంటకుండా, చెడుతనం అనేది అంటకుండా పరిశుద్ధత విషయమై ఎలా కాపాడుకోవాలో, ఘనత విషయమై ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. నా పట్ల దేవుని చిత్తం ఏంటి, నా పట్ల దేవుని ప్రణాళిక ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. నిజంగా మీ పట్ల దేవుని చిత్తం ఏమిటయా అంటే మీ శరీరానికి, మీ శరీరం అటువంటి ఈ మట్టి ఘటానికి ఏ పాపము అంటకుండా పరిశుద్ధంగా జీవించడమే, పవిత్రముగా ఉండడమే దేవుని చిత్తం. ఏ విధమైనటువంటి చెడు తలంపులు కూడా మీ హృదయంలోనికి రావద్దు. ఏ అబద్ధములు కానీ, బూతి మాటలు కానీ, గొడవలు కానీ, కొట్లాట్లు కానీ, అల్లరితనము కానీ ఏది కూడా మీ ఘటమును అపవిత్రపరచొద్దాం. పరిశుద్ధంగా జీవించడమే దేవుని చిత్తం. నీవు పాపాన్ని మాని సినిమాలు, సీరియళ్ళు, త్రాగుడు, అబద్ధములు, వ్యభిచారము, దొంగతనములు, యొక్క ఫోన్లో పనికిరాని వ్యర్థమైన వాటిని చూడటం, వీటన్నిటిని విడిచిపెట్టి నీవు పరిశుద్ధముగా, పవిత్రముగా జీవించడమే, నీ ఘటమును పరిశుద్ధంగా కాపాడుకోవటమే దేవుని చిత్తం. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే, నువ్వు ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను కనుక నువ్వు వెంబడిస్తున్నట్లయితే, కోరుకుంటున్నట్లయితే ఈ లోకంలో నీకు కావలసిన ప్రతి ఆశీర్వాదం నీ దగ్గరకు వస్తాయి. నీకు కావలసిన ప్రతి దీవెనతో ప్రభు నింపుతాడు. ముందుగా నువ్వు చేయాల్సిన దేవుని చిత్తం ఏమిటయా అంటే, అయ్యా పరిశుద్ధంగా నేను జీవించాలి, నీ పరిశుద్ధత నాకు కావాలి. ఎరిగి ఉండండి. పరిశుద్ధంగా జీవించినటువంటి కాన్షియస్, ఆ జ్ఞాపకంలో నిరంతరం ఉండండి. ప్రతిరోజు దేవుని వాక్యం చదవడం ద్వారా మీరు పరిశుద్ధంగా జీవిస్తారు. ప్రతిరోజు ప్రార్థన చేయడం ద్వారా, యేసు వైపు చూడటము ద్వారా, యేసు మీద దృష్టి నిలపడము ద్వారా మీరు పరిశుద్ధంగా జీవిస్తారు. ఆయన పవిత్రత మీద దృష్టి పెట్టండి. దేవుని చిత్తం నువ్వు పరిశుద్ధంగా ఉండడమే. మన ఇష్టాల కొరకు పరిగెత్తి అపవిత్రులుగా మార్చబడద్దు. మన ఇష్టం కొరకు త్రాగడం, మన ఇష్టం కొరకు వ్యభిచరించడం, మన ఇష్టం కొరకు కామాభిలాష్యందు సంతోషించడం, ఇవన్నీ మన ఇష్టం. మన ఇష్టం ఎప్పుడు దేవుని చిత్తాన్ని జరిగించదు. దేవుని చిత్తము చేయాలని ఇష్టపడితే నీ సొంత ఇష్టాన్ని పక్కన పెట్టాలి. దేవుని ఇష్టమే నీ ఇష్టముగా మారాలి. దేవుని చిత్తమే నీ ఇష్టముగా మారాలి. దేవుని చిత్తం నువ్వు పరిశుద్ధంగా జీవించడం, పవిత్రంగా జీవించడం, పాపాన్ని మానేయడం, త్రాగును మానేయడం, వ్యభిచారం మానేయడం, అబద్ధములు మానేయడం, అల్లరితో కూడిన ఆటపాట్లు మానేయడం, చెడ్డ స్నేహాలను విడిచిపెట్టడం, ప్రార్థనలో, పరిశుద్ధతలో కొనసాగడమే దేవుని చిత్తం. సో అందరూ కూడా ప్రార్థన చేస్తారు, యేసయ్యా నాకు పరిశుద్ధతని ఇవ్వండి. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి మీరు విడువక వెళ్ళడం ద్వారా దేవుని వాక్యం మీరు గ్రహించేవారిగా మారుతారు. ఆ వాక్యమే మిమ్మల్ని పరిశుద్ధంగా మారుస్తుంది. ఆ వాక్యం చేత మీరు కడగబడినప్పుడు మీరు పవిత్రులుగా మార్చబడతారు. దేవుని మందిరానికి వెళ్ళకపోతే వాక్యం ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఫోన్లో చూస్తే సరిపోదండి. మీ దగ్గర ఉంటుండే మందిరానికి పరిగెత్తుకుని వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని వినాలి. వాక్యం అనేటటువంటి పాల ద్వారా మనం కడగబడాలి, పోషింపబడాలి, బలం పొందుకోవాలి, పవిత్రులుగా మార్చబడాలి, ఆరాధనలో పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్ముడు మీలోనికి దిగి వచ్చినప్పుడు మనలో ఉన్న ప్రతి పాపాన్ని పరిశుద్ధాత్ముడు దహించి వేస్తాడు, మనల్ని పవిత్రులుగా మారుస్తాడు. పరిశుద్ధ రక్తమాంసంలో పాలు భాగస్తులుగా పొందుకోవాలి, బలలో చేయి పెట్టాలి, బలలో పాలు పొందుకోవాలి. అప్పుడు మనం దైవికమైన భయంతో నింపబడతాం, జీవంతో నింపబడతాం, పాపముల విషయమే పశ్చాత్తాపడతాం, నీతిమంతులుగా, పవిత్రులుగా మార్చబడతాం. సో దేవుని మందిరాన్ని ఎప్పుడు విడిచిపెట్టొద్దు. మీరు పరిశుద్ధులుగా ఉండాలి అంటే దేవుని మందిరాన్ని తప్పక వెళ్ళాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములు. నిజముగా
మా ఎడల మీ చిత్తం ఏంటో తెలియపరిచినందుకు స్తోత్రములు. మా ఘటమును ఎలా కాపాడుకోవాలో, పాపం అంటకుండా, ఈ లోకం అనే మురికి అంటకుండా, అపవిత్రత అంటకుండా ఎలా మా శరీరములనే ఘటములు కాపాడుకోవాలో మీరు మాట్లాడినందుకు స్తోత్రములు. ఈరోజు వాగ్దానమునకే స్తోత్రములు. ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా మార్చబడాలి, పరిశుద్ధులుగా తీర్చిదిద్దాలి. పరిశుద్ధతలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ 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 ఆ పరిశుద్ధతలో ఉన్నతమైనటువంటి శిఖరం మీదకి మేము వెళ్ళాలయ్యా. పరిశుద్ధతలో అత్యున్నతమైన స్థాయిలోనికి వెళ్ళాలి. పరిశుద్ధులుగా మార్చండి. పాపం అనేది మా శరీరంలో, మా దేహంలో ఎక్కడ ఏలుబడి చేయడానికి వీల్లేదు ప్రభా. నిండైన పరిశుద్ధత, నీ వంటి పరిశుద్ధత మాకు దయచేయమని, నిన్ను పోలి జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మీ కుటుంబంతో సహా దేవుని మందిరానికి వెళ్ళి పరిశుద్ధతతో దేవుని ఆరాధించి కీర్తించండి. ఈ వారమంతా ప్రభు కృప మీకు తోడై నడిపించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.